551 పోలీస్ స్టేషన్లు కొత్తయి, మెగా టెక్స్టైల్ పార్కు, 382 బ్రిడ్జిలు, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జు, రైతు బంధుకు 73,000 కోట్లు, ఉచిత కరెంటుకు 61,000 కోట్లు, ఆసరా పెన్షన్కు 61,000 కోట్లు, రుణమాఫీకి 29,000 కోట్లు, రైతు బీమాకు 7,000 కోట్లు, అద్భుతమైన యాదాద్రి దేవాలయం. ఎన్ని చెప్పాలి? ఏం చేయలేదంటూ నువ్వు మాట్లాడంగానే అన్ని మాయమైపోతాయా? రోజు హైదరాబాద్ ప్రజలకు ప్రయాణిస్తున్న ఫ్లైఓవర్ల మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి బీఆర్ఎస్ కట్టిందా, ఎవరు కట్టినరో ప్రజలకు తెలియదా? ప్రతిరోజు ఇంటికి త్రాగునీరు బీఆర్ఎస్ పాలనలో పొందుతున్న ప్రజలకు తెలియదా? నాటి కాంగ్రెస్ పాలనలో ట్యాంకర్లు, ప్రతి అపార్ట్మెంటుకు ట్యాంకర్లు తెచ్చి వాటర్ బిల్లు పెరిగేది ప్రతి ఒక్కరికి. బీఆర్ఎస్ వచ్చినాక వాటర్ ట్యాంకర్లు బంద్ అయినాయి. ప్రతిరోజు త్రాగునీరు అందించింది బీఆర్ఎస్. ప్రతి ఇంటికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసింది బీఆర్ఎస్. నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని నేను చెప్పలే, నీ డీజీపీ చెప్పిండు. నీ డీజీపీ చెప్పిండు నీ పాలనలో 22% క్రైమ్ రేట్ పెరిగిందని. సిగ్గుతో తలదించుకో, నువ్వు క్షమాపణ చెప్పు. హోంమంత్రిగా పనికిరావు నువ్వు అని నీ డీజీపీ చెప్పిండు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. నోరుందని గాయి చేయడం కాదు, నిజాయితీగా ఏం చేసినావో 2 ఏళ్లలో చెప్పి ఓట్లు అడుగు. 6 గ్యారెంటీల మీద చర్చ పెట్టి ఓట్లు అడుగు. మేం కట్టిన బస్తీ దవాఖానలో మందులు లేవు, డాక్టర్ల జీతాలు లేవు. ఇంకా ఏ మొహం పెట్టుకొని జూబ్లీ హిల్స్లో ఓట్లు అడుగుతావు? ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తిమ్మిని బమ్మిని చేస్తా, మంత్రం మాయ చేస్తా అంటే అప్పుడు ఎలక్షన్ల ముందు ఇట్లే చేసినావు, అర్రాస్ పాట వాడినావు. కేసీఆర్ ₹1,00,000 ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 4,000 పింఛని 2,000 ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. మహాలక్ష్మి 2,500 ఇస్తా. వికలాంగులకు 6,000 ఇస్తా. రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా. అన్ని పంటలకు బోనస్ ఇస్తా. అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డదారిలో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఏది చెయ్యక ఎల్లెలకల పడి ప్రజల్ని మోసం చేసి చెంపలేసుకోవాల్సింది పోయి, క్షమాపణ చెప్పాల్సింది పోయి, నోరుంది కదా అని గాయ పెడుతున్నావు. బట్ ప్రజలకు అన్నీ అర్థమైనాయి. డెఫినెట్గా ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ. మేమందరం అడుగుతున్నది కేసీఆర్ డైరెక్షనే కదా. ఇవాళ జూబ్లీ హిల్స్లో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లోనే మేమందరం పనిచేస్తున్నాం. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇనాగ్రేషన్ చేసినాడే పోయింది కేసీఆర్, మళ్ళీ పోలే. నువ్వే రోజు కూర్చుంటున్నావాడా? కేసీఆర్ ఒక్కసారి పోయిండా? ఇనాగ్రేషన్ చేసినాడు పోయిండంటే మళ్ళీ పోలే. నువ్వు మాత్రం రోజు పోయి కూర్చుంటున్నావు. అది నీకే వర్తిస్తుంది. నువ్వు చేసింది ఏంది, అడుక్కున్నది ఏందో చెప్పరాదే. మా సుధీరన్న బిలువ వస్తాడు, ఏడ అడుక్కున్నామో చెప్తాం. నువ్వు చేసింది ఏంది, అడుక్కున్నది. ఇంకా నాలల పుడిక తీయే చేత కాదు నీకు. ప్రతిసారి ఎండాకాలంలో నాలల పుడిక తీస్తారు, సో దట్ వర్షాకాలంలో వచ్చే వరద నీరు నాలలో ఫ్రీగా ఫ్లో కావాలి. గజ్జేక మొత్తం వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయింది నీ చేతకాంతనం వల్ల. నీ మున్సిపల్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, హోమ్ మినిస్టర్గా నువ్వు ఫెయిల్, విద్యాశాఖ మంత్రిగా నువ్వు ఫెయిల్. మిత్రమా, కాగితం 4 గీరడానికి పనికిరాని కాగితం ఇచ్చిండు రేవంత్ రెడ్డి, అదేదో ఫ్లైఓవర్ కడుతున్నా అని. నువ్వు ఏం చెప్పినావు? 6,000 డబుల్ బెడ్రూమ్లు కంటోన్మెంట్లో కడతాను. పోదాంపా, ఒక్క ఇల్లు కట్టిన